ఏంటి స్వామి ఇది? ఇంత దూరం తనతో మాట్లాడాలని వస్తే కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయింది. ఇంతకాలం దూరమయ్యన్నా కనీసం తనతో ఒక్క మాట మాట్లాడే అదృష్టాన్ని కూడా మేము నోచుకోలేదా స్వామి? దేవసేన మాట్లాడాలి అనుకుంటేనే మాట్లాడుతుంది. మీరు అనుకున్నారు కదా అని తను మాట్లాడదు. మాతోనేనా? ఊరిలో ఎవరితో కూడా మాట్లాడదా? మాతో మాట్లాడే మాటలు గ్రామక్షేమం కోసం, ఇక్కడ జరుగుతున్న అరాచకాలని అడ్డుకోవడం కోసం. ఆ సన్యాసం నుంచి ఈ గ్రామాన్ని ఎలా కాపాడుకోవాలి అని అంతకు మించి ఆమె ఏ విషయమూ మాట్లాడదు. మనుషులతో కంటే మౌనంగా అమ్మతోనే ఎక్కువ మాట్లాడుతుంది. స్వామి, ఆమె ఎవరితోనూ మాట్లాడకపోవచ్చు, కానీ మేం మాట్లాడాలి. చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కనీసం మా ఎదురుగా ఒక్క 5 నిమిషాలు మాట్లాడితే మేమెందుకు వచ్చామో, మా బాధ ఏంటో తనతో చెప్పుకోవచ్చు స్వామి. అవును స్వామి, అందరితో మాట్లాడకపోవచ్చు. అందరూ వేరు, మేం వేరు. అంత దూరం నుంచి ఇక్కడికొచ్చి తన కళ్ళ ముందున్నా కనీసం పలకరించే అవకాశం లేకుండా ఉండడానికి కాదు. ఇంటి దగ్గర మా వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు. ఆ ఎదురు చూపు ఇప్పటిది కాదు, ఎప్పటిదో. అసలు మీరు దేని గురించి మాట్లాడుతున్నారు? అంతగా మీరు మాట్లాడే మాటలు ఏవుంటాయి? ఆమెను మీతో పాటు తీసుకువెళ్లడం గురించా? అవును, ఆమె మా అక్కయ్య. తనతో మాట్లాడి తనని మాతో పాటు తీసుకువెళ్లాలని ఇక్కడికొచ్చాం. మా అమ్మ నాన్న మా అక్కని ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. మా అక్క మా ఇంట్లో అడుగు పెడితేనే మా ఇల్లు మళ్ళీ సంతోషంగా ఉంటుంది. మేమందరం ఆనందంగా ఉంటాం. అయినా ఇన్ని సంవత్సరాల దూరంగా ఉన్న అక్కని కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంటే మాట్లాడకుండా ఎలా ఉంటాం? అసలు మేమెవరో తెలిస్తే తనే మాట్లాడుతుంది. కలలు గంటున్నారా? ఈ ఊరి దేవత ఆవిడ మీతో వస్తుందని ఎలా అనుకుంటున్నారు? ఆమె ఈ ఊరి ప్రాణం. తమ ప్రాణం పోతుంది అంటే ఊరు ఊరుకుంటుందా? ఇప్పుడు మీరు ఆవిడ్ని తీసుకుని వెళ్ళడానికి ఆమె ఒంటరి కాదు. ఈ ఊరంటే ఆమె, ఆమె అంటే ఈ ఊరు. ఆమెను తీసుకుని వెళ్ళడం అంటే ఈ ఊరిని తీసుకుని వెళ్ళడమే. ఈ ఊరి ఊపిరి తీసేయడమే. ఈ ఊరికి రక్షణగా ఇంతకాలం తను కాపాడుకుంటూ వచ్చింది. అలాంటిది ఆమె లేదు అంటే ఈ ఊరు వల్లకాడైపోతుంది. ఇప్పుడు చెప్పండి, తీసుకువెళ్తారా? చూడండి, మీ మనసులో ఏముందో, మీరు ఎందుకు వచ్చారో, తనతో ఎందుకు మాట్లాడాలి అనుకుంటున్నారో తనకి తెలియదు అనుకుంటున్నారేమో. అన్నీ తెలుసు కాబట్టే, మీ మనసులో కోరిక తీర్చలేదు కాబట్టే మీకు దూరంగా ఉంటుంది. మీతో మాట కలపలేకపోతుంది. మాట కలిపితే మనసు మారుతుందేమోనన్న భయం. మాట ఇస్తే ఈ ఊరు శవాల దెబ్బ అవుతుందేమోనన్న భయం. మీరు వచ్చి ఒక దేవతని భయపడుతున్నారు. అది మీకు అర్థమవుతుందో లేదో? స్వామి, మీరు చెప్పేది నిజమే. చిన్నప్పటి నుంచి ఆమెను ఇక్కడికి తీసుకొచ్చి ఈ ఊరికి ఒక రక్షరేఖగా కట్టేశారు. ఇప్పుడు ఆ రక్షరేఖని మేం తీసుకెళ్తామంటే మీకు నచ్చకపోవచ్చు, కానీ ఇక్కడున్న బంధాలన్నీ మధ్యలో వచ్చినవే. అక్కడ ఎదురు చూస్తుంది పేగు బంధం. అందుకే తను ఏమంటుంది అనేది తర్వాత విషయం. ఒక్కసారి తనతో మాట్లాడే అవకాశం ఇప్పించండి చాలు. మేమిక్కడికి ఎందుకు వచ్చామో తనకి తెలుసు అంటున్నారు. తెలుసో తెలీదో మాకు తెలీదు. మేమైతే మాట్లాడాలి. మా బాధంతా కూడా మేము చెప్పుకోవాలి. ఇంటి దగ్గర అమ్మ నాన్న తన కోసం ఎదురు చూస్తున్నారు అని చెప్పాలి. తన కోసం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చెప్పాలి. ఒక్క 5 నిమిషాలు మాతో మాట్లాడే అవకాశం ఇప్పించండి. మీకు చెప్పినా కూడా అర్థం కావటం లేదు. అర్థమవుతుంది స్వామి, మా బాధే మీకు అర్థం కావడం లేదు. ఈ ఊరు బాగుండాలని మేము కోరుకుంటున్నాం. అలాగని మా తోడబుట్టిన దాంతో కనీసం మాట్లాడకుండా మేము ఉండలేం. ఈ ఊరికి దేవత కావచ్చు స్వామి, కానీ తను మా అక్క, మా తోడబుట్టింది. ఇన్ని సంవత్సరాల తర్వాత కళ్ళెదురుగా కనిపిస్తుంటే మాట్లాడకుండా ఎలా ఉండగలం? మీరిలా అడ్డుపడడాన్ని ఆ దేవుడు కూడా క్షమించడు. దయచేసి ఆమెతో మాట్లాడే అవకాశం ఇప్పించండి. ఒక్క 5 నిమిషాలు మనస్ఫూర్తిగా మాట్లాడుకోనివ్వండి.
సరే, అందరికీ వరమిచ్చే ఆ దేవత మిమ్మల్ని బాధ పెట్టింది అనే చెడ్డ పేరు తనకొద్దు. దేవసేనతో మీరు మాట్లాడడానికి నేను ఏర్పాటు చేస్తాను. ఇప్పటికి నాకు చిన్న ముఖ్యమైన పనుంది, నేను వెళ్ళి తీరాలి. మన గ్రామంలోకి నలుగురు పరాయి ఊరు నుంచి వచ్చారు. మాకు తెలుసు స్వామి. వాళ్ళు రావడం వల్ల ఊరి జనాభా సంఖ్యలో ఇంకో నలుగురు చేరారు. లెక్క తప్పితే ఊరికి మంచిది కాదు. అందుకే మీ నలుగురు ఈ ఊరు విడిచి వెళ్ళండి. లేదంటే ఈ ఊరి పొరిమేరలోనే ఎవరో ఒక నలుగురు ప్రాణాలు వదలాల్సి వస్తుంది. తెలియక వచ్చిన వాళ్ళ చావుకి మనం కారణం కాకూడదు. ఇక్కడ పద్ధతి తెలిసిన వాళ్ళం, ఈ ఊరికి అలవాటు పడిన వాళ్ళం. అందుకే ఈ రోజు మీ నలుగురు ఊరవతల ఉండండి. మన ఊరు వదిలిపెట్టి మేం వెళ్ళాలా? ఒక్క రాత్రికే కదా, రేపటికి వాళ్ళు వెళ్ళిపోయేలాగా నేను ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత మీరు తిరిగి రావచ్చు. నీకు అంతగా ప్రశాంతత కావాలంటే అడవుల్లో వెతుక్కో. అంతేగాని ఈ రాత్రికి ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళండి. ఏంటి స్వామి, మేము వింటున్నాం కదా అని మీరు చెప్పిందలా వినాలా? మీ మాటే శాసనమా? నా మాటకి ఎదురు చెబితే నష్టపోయేది మీరే. మంచిగా చెప్పినప్పుడు వినండి. అన్యాయంగా మరొకరి చావుకి కారణం కాకండి. వెళ్ళండి ఇక్కడి నుంచి. ఏంటి స్వామి, మేమెందుకు వెళ్ళాలి ఇక్కడి నుంచి? హేయ్, నాకే ఎదురు మాట్లాడే ధైర్యం వచ్చిందా మీకు? మర్యాదగా వెళ్తారా? పొలిమేర దాటే వరకు తన్ని తరమేమంటారా? మేము వెళ్ళాం. వెళ్ళలేదంటే నా పద్ధతిలో నేను చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తారో చేసుకోండి. నాతో తలపడ్డమంటే చావుకి ఎదురెళ్లడమే. చనిపోవాలని ఉంటే రండి. మీ నలుగురిని ఇక్కడే ముక్కలు చేసి జనాభా సంఖ్యను ఇప్పుడే సరిచేస్తాను. వెళ్తారా లేదా? స్వామి, నిన్ను నమ్మి నీ వెంట తిరిగినందుకు మమ్మల్ని అవమానించావు కదా. చూస్తాం. ఈ రాత్రి గడిచిన తర్వాత రేపు కాదు, ఇంకెప్పటికీ ఇక్కడికి రాము. ఎక్కడికి వెళ్ళాలో, ఎవరిని కలవాలో, ఎవరి నీడలో బతకాలో మాకు తెలుసు. మంచితనం ఉండాల్సిన చోట చెడు పురుడు పోసుకుంటూనే ఉంది. ఇది ఆ శని అచ్చనగాడి మాయే. వాడు ఏదో విధంగా ఇక్కడి మనుషుల్ని మార్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. వీళ్ళ మార్పుకి కారణం వాడే అయ్యుండాలి. నా వెంట తిరిగే నలుగురు